ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఎంచేతంటే పత్రి గారి వల్లే ఈ స్థాయికి నేను రావడం జరిగింది. ఇంత జ్ఞానం నేను సంపాదించుకోవడం జరిగింది. అంచేత ఆయన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడంలో తప్పేం కాదు. ఏమిటంటే మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ మరణించక ముందే మరణించాలి అని పత్రి గారు చెప్పారు. దాని మీద చెప్పుకొస్తున్నాం. ఈరోజు పార్ట్ 4 దాని గురించి చెప్పుకున్నాం. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే మహాత్ములు, యోగులు, గొప్పవాళ్ళు ఈ విషయమే చెప్పారు. మరణం గురించి, మరణించిన తర్వాత జరిగే దాని గురించి చెప్పారు. ఎవరైతే ఈ మరణించకుండానే మరణించిన తర్వాత జరిగే దాని గురించి తెలుసుకుంటారో వాళ్ళు ఎన్నో లాభాలు పొందుతారు. అవన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. మరణించక ముందే మరణించిన తర్వాత జరిగే దాని గురించి తెలుసుకుంటే జీవితంలో ఎన్నో లాభాలు పొందుతాం. అవన్నీ తెలుసుకున్నాం. సరే, అసలు ఇప్పుడు మరణించిన తర్వాత జరిగే దాని గురించి తెలుసుకో. ఇప్పటిదాకా దాని ప్రాముఖ్యం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది మరణించిన తర్వాత ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం. ఎంచేతంటే జీవించి ఉన్నప్పుడు ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, అధర్మంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారో, ఊరికే అన్ని కూడబెడుతూ ఉంటారు, అలాగే అందరి మీద విపరీతమైన వ్యామోహం. అందరి మీద అంటే భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, ధనం మీద, అన్నిటి మీద, అందరి మీద విపరీతమైన వ్యామోహం పెంచుకుంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళని వారు వెళ్ళవలసిన లోకాలకి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి సహాయకులు అంటారు. అలా ఆ సహాయకులు వచ్చి వాళ్ళు చెప్పేది వినరు, పట్టించుకోరు, వారితో పైలోకాలకి వెళ్ళరు. ఇక్కడే అంటే భూమి మీదే ప్రేతాత్మగా పోతారు. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన తర్వాత ఎవరైతే పాపాలు చేస్తూ, తప్పులు చేస్తూ, హింస చేస్తూ, కూడబెడుతూ, అందరి మీద వ్యామోహం పెంచుకుంటూ ఉన్నవాళ్ళు చనిపోయిన తర్వాత సహాయకుల మాటలు వినరు. వాళ్ళు పైలోకాలకి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం విఫలమై వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. ఆ పైలోకాలకి వెళ్ళవలసిన ద్వారాలన్నీ మూసుకుపోతాయి. వీడు ఇక్కడే ఉండిపోతాడు. ఎలా ఉంటాడు అంటే ప్రేతాత్మ, అంటే దెయ్యం అవుతాడు. ఇంచేతంటే కొంతమందికి చనిపోయిన తర్వాత అంటే ఆ రకంగా జీవించిన వాళ్ళు, అసలు ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు, ఈ విషయాలు తెలియని వాళ్ళు, విన్న వాళ్ళు, ఇదంతా అయోమయంగా ఉంటుంది. చనిపోయాక చాలా గందరగోళంగా ఉంటుంది. వాళ్ళు నమ్మరు, వాళ్ళకి నమ్మశక్యం కాదు. పైన ఆడు ఉంటాడు, కింద వాడి శరీరం ఉంటుంది. ఏంటిది? ఎంత ఆశ్చర్యం!
ఆ భార్యలు ఏడుస్తున్న వాళ్ళతో వీడు మాట్లాడాలని చూస్తే వాళ్ళు పట్టించుకోరు. ఆశ్చర్యం వేస్తుంది అది. వాళ్ళు వీడికి కనిపిస్తారు కానీ వాళ్ళకి వీడు కనిపించడు. వీడు చెప్పింది అస్సలు వినరాళ్ళు. వాళ్ళ గొడవ వాళ్ళదే తప్ప. ఏంటి నేను చెప్తుంటే ఎంత అయోమయం, ఏంటి ఇలా ఉంది, చచ్చిపోయావా చచ్చిపోయాని ఏడుస్తాను. ఆడికి ఇంకా ఆశ్చర్యం, నేను ఉన్నాను కదా వాళ్ళు ఏడుస్తారేంటి అంట. ఎంత అయోమయమో చూడండి. వాడు సముదాయిస్తూ ఉంటాడు, బాధపడకు నేను ఉన్నాను అంటాడు. ఇలాగా ఇటువంటి సిచ్యుయేషన్లో తాను సంపాదించుకున్నాడు, జీవితం అంతా ఎంతో కష్టపడి రాత్రి పగలు. కాస్త ధ్యానం చేయరే అంటే నాకు ఎక్కడ టైం అంటాడు. వ్యాపారం చేయొద్దా, సంపాదించుకోవద్దా, ఉద్యోగం చేయొద్దా, నాకు ఖాళీ ఎక్కడా, టైం ఎక్కడా అంటాడు. కాసేపు కూడా ఖాళీ చేసుకోడు. ఖాళీ దొరికినా పెద్ద పట్టించుకోడు. ఇటువంటి సందేశాలు వినడానికి కూడా ఇష్టపడ్డాడు. టైం అంతా వేస్ట్ అనుకుంటాడు. అంత కష్టపడి, జీవితం అంతా కష్టపడి చెమట ఉడిచి చెయ్యకూడని పాపాలు చేస్తూ అధర్మంగా సంపాదించి ఆ బిల్డింగులు ఎన్నో కట్టుకున్నాడు, సమకూర్చుకున్నాడు. ఇప్పుడు ఆ సహాయకులు ఏమంటారంటే నడు వెళ్ళిపోదామంటారు. వీటికి మతి ఉండదు. ఏంటిది నా అన్నీ వదిలేసి వెళ్ళిపోమంటారు ఏంటంటే, మీకు ఏమైనా మతి ఉందా లేదా, ఎంత కష్టపడాలి మీకేం తెలుసు అంటాడు. ఒరే నాయన, నువ్వు కష్టపడకపో, ఆటితోటి నీకు రుణం తీరిపోయి ఇంకా నీకు భూమి మీద పని లేదు. నువ్వు వచ్చిందే పైలోకాలు వచ్చి, నువ్వు ఆత్మవి, ఆ దేహం నువ్వు కాదు. ఆ పైలోకాల నుంచి వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పోవాలి. ఇక్కడ ఎలా ఉంటావు నువ్వు? ఇక్కడ ఉండడానికి రాలేదు. ఈ విషయం నీకు తెలియక ఇవన్నీ కూడబెట్టావు నీ లైఫ్ అంతా కూడా. ఇవన్నీ వదిలేయమంటే ఇప్పుడు ఎడుతూ కూర్చున్నావు. నువ్వేమనుకుంటున్నావు? ఆ దేహం నువ్వు అనుకున్నావు ఇప్పటిదాకా. చూడు, ఆ దేహాన్ని నీ ఎదురుగుండానే నువ్వు వద్దని చెప్తున్నా నీ వాళ్ళే తగలబెట్టేశారు, కప్పెట్టేశారు. నువ్వు ఎంత చెప్తున్నా ఎవడో వింటలేదు. నీకు ఎంతో మంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ మాట ఎవడైనా అన్నాడా? ఆలోచించు. ఎందుకంటలేదు? వాళ్ళతో నీకు రుణం తీరిపోయింది. నీకు భూమి మీద ఇవ్వబడిన టైము అయిపోయింది. ఇక్కడ నీకు పనేం లేదు. ఇక్కడ ఉన్న వాడితో కూడా నీకే పని లేదు. ఇంకా మా కూడా వచ్చేవలసిందే అంట. ఎండ అక్కడికి ఏంటి చెప్తారు మీరు? అన్ని వదిలిపెట్టేమంటారు. ఏమైనా సరే నేను రాను. అందులో వాళ్ళు బాగా ఏడుస్తూ ఉంటే కనుక ఎంత ఏడుస్తున్నారు వాళ్ళు, నా కోసం ఎంత బాధపడుతున్నారు. అంత బాధపడుతుంటే వాళ్ళని వదిలేసి వచ్చామంటావా? ఇలా చెప్తూ ఉంటాడు. వాడికి ఏంటో ఇదంతా. వాళ్ళేమో వచ్చేయమంటారు, ఇక్కడేమో వీళ్ళు ఏడుస్తున్నారు. వీడు చెప్పింది వాళ్ళు వినరు.
వాళ్ళు చెప్పేది ఈడికి నచ్చదు. ఇలా ఈ గందరగోళంలో ఉంటారు. ఈ గందరగోళంలో ఏం చేస్తాడంటే ఎళ్ళడు ఆళ్ళు చెప్పినట్టు. అక్కడే ఉండిపోతాడు. 3 రోజులు ఆగుతారు. వారం రోజులు ఆగుతారు. 11 రోజులు ఆగుతారు. అన్ని కార్యక్రమాలు అయిపోతే ఎవడి పని ఆడు చేసుకుంటాడు. అప్పుడు కూడా లాస్ట్‌లో చెప్తారు. చూసావా నువ్వు? ఇంక ఎవ్వడు లేడిక్కడ. మొదట్లో అందరూ వచ్చారు. ఎవరి దారిన ఆళ్ళెళ్ళిపోయారు. ఆళ్ళ పనులు ఆళ్ళు చేసుకుంటున్నారు. శ్మశానంలోని శవాన్ని తగలేసేదాకా ఏదో కాస్త దృష్టి దాని మీద ఉందంతే. ఆ శరీరం మీద. అది తగలేసిన తర్వాత ఇంకా ఎవ్వడికి నీ దృష్టి ఉండదు. చూసుకున్నావు కదా! ఇంకో వారం రోజులు పోతే నీ భార్యకి ఉండదు, వాడికి ఉండదు ఎవరికీ. వాళ్ళ పనులు ఆళ్ళు చేస్తారు. నీ కోసమే తిండి మానరు. నీ కోసం చేసే పనులేమి ఆపరు. నువ్వు లేవని చెప్పి ఏసీ ఏసుకోవడం మానరు. ఫ్యాన్ ఏసుకోవడం మానరు. ఏది మానరు. ఆ టీ తాగే టైంకి టీ తాగుతారు. కాఫీ తాగే టైం కాఫీ తాగుతారు. టిఫిన్ తినే టైం టిఫిన్ తింటారు. భోజనం చేసే టైం భోజనం చేస్తారు. అయన్నీ మామూలుగానే చేస్తారు. ఏది మానరు. ఊరికే పోయాడు, పోయాడు అంటూ బాధపడుతూ ఉంటారు. అంచేత నడు అంటారు. ఎన్ని వాళ్ళు చెప్పినా ఎళ్ళలేడాడు. అక్కడే ఉండిపోతాడు. ప్రేతాత్మలయిపోతాడు. దెయ్యం అయిపోతాడు. అలా దెయ్యమైన వాడు ఏమీ చేయలేడు. తిరుగుతాడు అటు ఇటు, అటు ఇటు తిరుగుతాడు. ఎవ్వడూ పట్టించుకోడు. ఆ పిల్లల పక్కనే మంచం మీద పడుకుంటాడు. ఆళ్ళకేమి తెలీదు. ఆళ్ళ దారి ఆళ్ళు. ఆ గదిలోనే ఉంటాడు. 24 గంటలు ఏం చూస్తాడాడు? ఆ భార్య దగ్గరికెళ్తాడు. అక్కడే ఉంటాడు. తన సంపాదించిన ఆస్తులై ఆటి దగ్గరికెళ్తాడు. అక్కడే ఉంటాడు. అలా ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటాడు. వందల సంవత్సరాలు కూడా ఉండిపోతారలా. అప్పటికో అర్థమవుతుంది. ఏంటిదిది అని. ఎవ్వడు పట్టించుకోవట్లే, ఎవడు లెక్క చేయట్లేదు, ఎవడి దారి అంటున్నారు. అసలిప్పుడు నేనేం చేయాలి? ఇలా ఉండిపోయానే, వాళ్ళెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరిస్థితేంటి? ఆ పైలోకాలకి ఎలా వెళ్ళాలి? నన్నెవరు తీసుకెళ్తారు? మరి దారేది? ఏం లేదక్కడ. ఈడికి దారి చూపించేవాడు లేడు. తీసుకెళ్ళేవాడు లేడు. అలా ఉండిపోతాడు అయోమయంలో. ఎప్పటికో ఎన్ని వందల సంవత్సరాల తర్వాత వెళ్ళాలనేటువంటి ఆ తపన ఇంక ఎళ్ళిపోవాలి నాకిక్కడ సంబంధం లేదు అనేటువంటి కాంక్ష పూర్తిగా ఉంటే గనక అప్పుడు ఎవళ్ళో ఒకళ్ళొచ్చి వాడికి ఏదో ఒక రకమైన సాయం చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఎన్నో వందల సంవత్సరాల నష్టపోతారు. ఎంతో నష్టపోతారు. ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే ధ్యానం చెయ్యని వాడికి జరుగుతుంది. జ్ఞానం లేని వాడికి జరుగుతుంది. మన సొసైటీలోకి రాని వాడికి జరుగుతుంది. పత్రి గారి యొక్క పరిచయం కాని వాడికి జరుగుతుంది. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో, జ్ఞానం సంపాదించుకుంటారో,
పత్రి గారి పరిచయం పొందుతారు. పత్రి గారి మార్గంలో పయనిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ చనిపోయిన తర్వాత జరిగేది వాళ్ళు తెలుసుకుంటారు. ఏం జరుగుతుంది? ఏమవుతుంది? తెలుసుకుంటారు. అంతేకాదు, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అన్న విషయం కూడా తెలుస్తుంది. ఓహో! జీవించి ఉన్నప్పుడు ఈ మాటలు వినడంతోటే నేను ఆత్మనన్నమాట, దేహం కాదన్నమాట. ఎప్పుడప్పుడు చనిపోవాల్సి వస్తుందన్నమాట. చనిపోయిన వాడు ఇంక దీంతో సంబంధం ఉండదన్నమాట. ఈ ఆస్తులు, ఈ బంధుత్వాలు వేటితోటి సంబంధం ఉండదు. వాళ్ళ దారి వాళ్ళదే, నా దారి నాదే అన్నది అవగాహన కలుగుతుంది. ఇంచేత నిత్యము మన మాస్టర్సు ఎవరో ఒకళ్ళు పత్రి గారు చెప్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ మధ్య చావు గురించి, చనిపోయిన దాని గురించి కొంచెం టాపిక్స్ ఎక్కువ చెప్తున్నారు పత్రి గారు. నేను కొంచెం అబ్జర్వ్ చేశాను. మీరు కూడా చూడండి, పత్రి గారి టాపిక్స్ అన్నీ వింటూ ఉంటే మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాం మనం. ఇప్పటికే ఎంతోమంది పోయారు. ఇంకా చాలా మంది పోతారు. భూమి మీద ఓ గొప్ప మార్పు కోసమేగా ఈ కరోనా వచ్చింది. మార్పు జరిగి తీరుతుంది. అన్నిటికీ అందరూ సిద్ధపడి ఉండాలి. అందుకే ఇంతకు ముందే ఒకసారి చెప్పాను నేను. ఎవరైనా సరే, రేపు మనం ఉండము అన్నట్టుగా జీవించమంట. మరుక్షణంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరేం సర్దుకోవాలో సర్దేసుకోండి. అన్నిటికీ రెడీ అవ్వండి. ఇప్పుడు మీరు రైలు ప్రయాణం చేయాలి. బాగా లాంగ్. ఓ 10 రోజులో, 15 రోజులు. మీరు ముందు ఏమీ సర్దుకోకుండా ఓ పావుగంట ముందు, 20 నిమిషాల ముందు, బయలుదేరే టైంకి ముందు సర్దుకోవడం మొదలెడితే ఎంత కంగారు, హడావుడి చెప్పండి. అదే ముందే అన్నీ సర్దేసుకుంటే ఏం కంగారు పడరు. ఆ బయలుదేరడానికి, ప్రయాణం చేయడానికి ఎంచక్కా పెట్లు తీసేసుకుంటారు. వెంటనే బయలుదేరిపోతారు. అలాగే పైలోక ప్రయాణం మనం చేసేది. ఈ ప్రయాణానికి కూడా ఎప్పుడూ అన్నిటికీ సిద్ధపడు. నా పిల్లలు ఏమైపోతారు? నాయన్నీ ఏమైపోతాయో? మొగుడేమైపోతాడో? పెళ్ళాం ఏమైపోతుందో? నువ్వు ఇయేమైపోతావు, ఇయేమనుకుంటే చావు ఆగదు. నువ్వు నిర్ణయించుకొచ్చినటువంటి సమయం అయిపోతే, ఆ సమయం నీకు తెలీదు కానీ నేచర్‌కి తెలుసు. నువ్వు పైనుంచి వచ్చేటప్పుడే ఇన్ని సంవత్సరాలని అక్కడ నిర్ణయించుకుంటావు. ఆ విషయం నేచర్‌కి తెలుసు. ఆ టైం రాగానే ఏదో రకంగా నువ్వు నిష్క్రమించవలసొస్తుంది. నువ్వు ప్రిపరేషన్‌లో లేకపోతే చాలా గందరగోళం పడతావు. శరీరం వదిలాక అయ్యో! అది అలా ఉండిపోయిందే, ఈ పని ఉండిపోయిందే, ఆ పని చేయలేదే, ఇది చేసుంటే బావుండు, ఇది చేసుంటే బావుండు. ఇంకా నష్టపోతాం. ఇంచేత ఎప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. ఉండవలసొస్తే నువ్వు ఇవాళెళ్ళిపోదామని నువ్వనుకున్నా, నువ్వు వెళ్ళవలసిన టైం రాకపోతే ఇంకా 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా ఉంటావు.
నువ్వు వెళ్ళవలసిన టైం వస్తే నువ్వు ఎంత ప్రిపేర్ చేసుకుని, ఎంత ప్లాన్ చేసుకున్నా వెళ్ళిపోతావు. అన్నిటిని వదిలేసి. కంఫర్ట్‌గా అన్నీ చేశాడు. అన్నీ సమకూర్చుకున్నాడు. ఒకడంట జీవితం అంతా కష్టపడ్డాడు. జీవితం అంతా కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డాడు. బాగా సుఖపడాలనే ఉద్దేశంతో. మరి ఆ జీవితంలో మరి ఎన్నో అంతస్తులు ప్యాలెస్ లాంటిది కట్టుకున్నాడు. ఎన్నో సౌకర్యాలు సమకూర్చుకున్నాడు. ఇయన్నీ చేయడానికి పాపం చాలా సంవత్సరాలే పట్టింది. అన్నాళ్ళు కష్టపడి అలా కట్టుకుని అనుభవిద్దాం అనుకున్నాడు. వయసు కొంచెం పెరిగిపోయింది. ఇన్నాళ్ళు కష్టపడ్డంతో. ఇంకా హాయిగా ఉండొచ్చు. అన్నీ అనుభవించొచ్చు అని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఏదో కొన్నాళ్ళు తను పెట్టుకున్న ఏసీ, తన మంచం ఏకంగా ఇంత లావు. పడుకుంటే కిందకి దిగిపోద్ది. లక్షలు పెట్టి కొన్నాడు. పెద్ద స్క్రీను. ఆ గదిలో గోడ అంత ఉంటాడు. స్క్రీన్ అంత ఉంది. టీవీ పెట్టాడు. ఎన్ని రకాల వాసనలు, సువాసనలు. అదేదో స్వర్గంలోకెళ్ళినట్టుంది. నా అదృష్టమే అదృష్టం అనుకున్నాడు. ఏదో 4 రోజులు అనుభవించాడు. ఎంతలో వాడి టైం అయిపోయింది. శరీరం వదలవలసొచ్చింది. పైకొచ్చాడు. ఏమనుకుంటాడు? ఏంటి నేను ఇన్నాళ్ళు కష్టపడి ఇంతలా చేస్తే అనుభవించడానికి కూడా లేకుండా పోయింది అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే వాడికి అయన్నీ అమర్చుకోవడానికి ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని పాపాలు చేశాడో, ఎంత అధర్మంగా వ్యవహరించాడో, ఎంత అన్యాయంగా చేశాడో, ఎంతమందిని పీడించి ఎంత డబ్బు సంపాదించాడో, అన్ని లక్షల కోట్ల విలువ చేసే ఆ బిల్డింగ్ కట్టడానికి ఏమైందంటే వాడు మరి పైలోకాలకి వెళ్ళాడు. కానీ కొన్నాళ్ళకి మళ్ళా జన్మ తీసుకోవాల్సొచ్చింది. ఇన్ని పాపాలు చేసి అది సంపాదించడం వల్ల వాడు ఏమయ్యాడు అంటే ఆ ఇంట్లోనే పని మనిషిగా జన్మ తీసుకోవాల్సొచ్చింది. భగవంతుని యొక్క లీల ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. చాలా విచిత్రం. ఇంత కష్టపడి సంపాదిస్తే చివరికి ఈడేమయ్యాడంటే ఆ ఇంట్లో పని మనిషి అయ్యాడు. అంతకుముందు ఆ ఇంట్లో పని మనిషి ఉండేవాడు. ఈడికి పని చేసేవాడు. ఆడు చాలా నిజాయితీగా, సిన్సియర్‌గా, నమ్మకంగా ఎంతో చూసుకునేవాడు, చేసేవాడు. చాలా ధర్మంగా ఉండేవాడు. వాడు కొంచెం పెద్దోడయ్యి, వాడు శరీరం వదిలాడు. ఆడు పైలోకాలకెళ్ళి మళ్ళా జన్మ తీసుకున్నాడు. వాడు చేసిన ధర్మంగా జీవించడం వల్ల ఆడికున్న నిజాయితీకి దానికి మళ్ళా ఏమైందంటే వాడికి ఎటువంటి అర్హత వచ్చిందంటే ఆ ఇంట్లోనే యజమానిగా జన్మించాడు. మనవడిగా. ఇక్కడ ఎంత విచిత్రమో ఒక్కసారి మీరు చూడండి. కష్టపడి కట్టుకున్న యజమాని పనివాడయ్యాడు. నిజాయితీగా ఉన్న పనివాడు
యజమాని అయ్యాడు. ప్రకృతి యొక్క చిత్రం. ఎంతో హాయిగా అనుభవిద్దాం అనుకున్నవాడు మళ్ళా ఇంట్లో ఏసీలో కాదు బయట పడుకున్నాడు ఎండలో. ఆ ఒక్కలో అలా పడుకోవాల్సొచ్చింది. అలా పడుకునేవాడు ఏసీలోకెళ్ళిపోయాడు. విధి విలాసం అంటారు. భగవంతుని యొక్క విచిత్రం. అంటే ఇక్కడ ఏమైంది? బండి ఓడయింది. ఓడ బండయింది. చేత ప్రతి ఒక్కరు పత్రిక చెప్పేది అదే. ఏమంటారంటే ఉన్న వాటిని చూసి గర్వించవద్దంటారు. లేదని బాధపడొద్దంటారు. ఉందని గర్వించకూడదు. లేదని బాధపడకూడదు. ఉందనుకున్నవాడు అది కోల్పోవచ్చు. లేదనుకున్నవాడు వాడు పొందొచ్చు కూడా. ఇక్కడ ఉండవలసింది సరైన జీవితం. అదే పత్రిక గారు చెప్తారు. ఒకసారి ధర్మం గురించి చెప్పారు పత్రిక గారు. ఒక టాపిక్ అంతా ధర్మం గురించే చెప్పారు. ధర్మం ఎంత గొప్పదో చెప్పారు. ఆ ధర్మం సృష్టి నియమం. దాన్ని ఆశ్రయించి దానికి అనుగుణంగా నువ్వు జీవిస్తే ఇప్పుడు నీకేమీ లేదని నువ్వేం బాధపడక్కల. ఒకడిని చూసి అసూయ పడక్కల. నువ్వు ఏది లేదనుకుంటున్నావో అవన్నీ నువ్వు పొందుతావు. నువ్వు దాన్ని వదిలేస్తే ఎయ్యి ఉన్నాయని నువ్వు గర్విస్తున్నావో అన్నీ పోగొట్టుకుంటావు. ఎంచేతంటే ఒకటే నేను చెప్తున్నాను నేను. ఈ భూమి మీద ఎవ్వరికి ఏది శాశ్వతం కాదు. ఎవ్వరికి ఏది శాశ్వతం కాదు. నేను అందుకే అందరికీ చెప్తూ ఉంటాను. బాగా కనపడే కాడ ఇది రాసుకోమంటా. పెద్ద అక్షరాలతో. ఏది శాశ్వతం కాదు. ఇది శాశ్వతం కాదు. రోజు చదువుకోమంట. కంపల్సరీ నేను చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు ఇది రోజు చదివి దీన్ని అవగాహన చేసుకుంటారో దుఃఖం అనేది ఉండదు. లేకపోతే అన్నిటికీ దుఃఖపడతారు. ఒక రోగం వచ్చిందనుకోండి, ఇంక నా బతుకు ఇలా అయిపోయిందే, ఇంకింతేనా నా బతుకు అని ఏడుస్తూ కూర్చుంటారు. కానీ అది అప్పుడు చదువుకోండి మీరు. ఓహో! కాసేపేనా, కాస్త కొన్నాళ్ళు ఓర్చుకుంటే ఇందులోంచి బయటపడిపోతామా అన్నది అర్థమవుతుంది. ఇంట్లో గొడవైంది. భర్తతోటో, భార్యతోటో గొడవైంది. ఏమైపోయింది, ఇలా సంసారం ఇలా అయిపోయిందేటి, నా మొగుడు ఇలా అయిపోయాడేటి, లేకపోతే ఇదేంటి అని ఎంతో బాధపడతారు. కొన్ని రోజులు కొంతమంది భోజనాలు కూడా చేయకుండా బాధపడతారు. కానీ అది చదువుకోండి. ఏది శాశ్వతం కాదు. ఇది శాశ్వతం కాదు. ఓహో! గొడవ పడినా మళ్ళా ఇద్దరం ఒకటైపోతాం. మళ్ళా ఈ పరిస్థితి ఉండదు అన్నది అర్థమవుతుంది మీకు. అప్పుడు ఎంతో రిలాక్స్ అవుతారు. అలా వ్యాపారంలో నష్టం వచ్చింది. చాలా నష్టం వచ్చింది. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని బాధపడేవాళ్ళు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కానీ రాసుకోండి. అది చదవండి. ఇది శాశ్వతం కాదు. ఓహో! ఇప్పుడు పోయినా తర్వాత నేను మళ్ళా సంపాదించుకోగలను అన్నది మీకు అర్థమవుతుంది. పోయిందని మీరు ఇదవ్వక్కల. ఎందుకు శాశ్వతం కాదు అని నేను అంటున్నానంటే, ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏమొచ్చినా కూడా మీరు ఇంతకు ముందు చేసిన కర్మల వల్ల వచ్చినవే. ఆ కర్మ
అనుభవించే టైం వచ్చేసరికి ఆ కష్టం మీద పడుతుంది. ఎన్నాళ్ళు ఆ కర్మ ఉంటుందో అన్నాళ్ళు అనుభవిస్తారు. ఆ కర్మ అయిపోగానే దాంట్లోంచి సడన్‌గా బయటపడిపోతారు. అది తెలియక నా బతుకిలా అయిపోయిందని ఏడుస్తూ కూర్చుంటారు. నేను అది చదువుకోండి ఇది శాశ్వతం కాదని ఎడవరు. ఎదురు చూస్తారు. మెల్లిగా బయటపడతారు. అంచేత ఒక రోగం వచ్చినా, ఓ ఇంట్లో ఒక సమస్య వచ్చినా, గొడవ జరిగినా, ఆర్థికంగా ఇబ్బందులు పడినా ఇది శాశ్వతం కాదు. అంతేకాదు ఇంకోటి కూడా చెప్తాను నేను. మీరు ఏ లోటు లేదు హాయిగా ఉన్నారు. ఓ గర్వపడిపోతారు. నన్ను మించినోడు లేడు, నాకంటా గొప్పది లేదు. ఆడలా పోయాడు, ఈడిలా పోయాడు, ఆడికి అదయిందంట, ఈడికి ఇదయిందంట. నాకే ఏమి అవ్వలేదు అనుకుంటూ విర్రవీగుతారు కొంతమంది. కానీ వాడు కూడా ఇది చదవాలి. ఇది శాశ్వతం కాదు. అప్పుడాడు ఆ గర్వం ఉండదు వాడికి. నష్టం వచ్చిన వాడికి దుఃఖం ఉండదు. బాగున్న వాడికి గర్వం ఉండదు. అదేగా పత్రి గారు చెప్పేది. అన్నిటికీ సమస్థితిలో ఉండాలి. అది చదువుకుంటే మీరు ఇంక దుఃఖపడరు. గర్వపడరు. అది. ఆరోగ్యంగా ఉన్నారు. నాకేంటి అంటారు. మీకు కరోనా లేదు. అందరికీ వచ్చింది. నాకే బావుందనుకుంటారు. ఈడు అనుకున్న కొన్నాళ్ళకి ఈడికే వస్తది. అంచేత అది మటుకు చదువుకుంటూ ఉండాలి. మీ జీవితం బాగున్నా చదవాలి. ఇది శాశ్వతం కాదు. ఆ సంవత్సరం 10,00,000 లాభం వచ్చింది. ఏం పొంగిపోతాడో. ఆ పొంగిపోయి 10,00,000కి ఇంకో 20,00,000 అప్పు చేసి ఇంకా డెవలప్‌మెంట్ చేస్తాడు. ఇంకా ఎక్కువొస్తుందని. కానీ ఆ 10,00,000 లాభం వచ్చినప్పుడు చదవాలి. ఇది శాశ్వతం కాదు. వాడికేమైందంటే చదువుకున్నాడు, గర్వపడలేదు. అనుకోకుండా కొన్నాళ్ళు పోయేసరికి అంతకంత నష్టం వచ్చింది. ఆడు నిజంగా గర్వపడితే ఇవాళ ఎంత దుఃఖపడతాడు. ఓహో! ఏమో ఇది ఎన్నాళ్ళు ఉంటుందో ఏంటో అని అనుకున్నప్పుడు. అలా రోగమొచ్చినా, లేతే ఆరోగ్యంగా ఉన్నా, ధనం వచ్చినా పోయినా, సమస్యలొచ్చినా పోయినా. బావుంది సంసారం. ఆ ఇంట్లోనే గొడవలున్నాయి మాకేమి లేవు అనుకుంటే, ఈ గర్వపడితే వీళ్ళకే వస్తాయి మళ్ళా గొడవలు. అంచేత ఏదీ శాశ్వతం కాదు అని అన్నది తెలుసుకోవాలి. అంచేత ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎవరైతే ధ్యానం చేస్తారో, జ్ఞానం సంపాదించుకుంటారో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటారో అంటే చనిపోయాక ఆ పైలోకాల నుంచి వాళ్ళ సహాయకులొస్తారు. వాళ్ళు కూడా మనం వెళ్ళవలసొస్తుంది. అక్కడ కొత్త జీవితాన్ని మనం ఎంచుకోవాల్సొస్తుంది. ఆ కొత్త ప్రణాళికలు మనం ఎంచుకోవాల్సొస్తుంది. ఇయన్నీ అవగాహన ఉంటే మరి వేటి మీద మమకారం కానీ, వ్యామోహం కానీ ఉండదు. అంతేకాదు వీళ్ళంతా నా వాళ్ళని అనుకుంటున్నాను కానీ, తాను ఎలా వచ్చాడో వీళ్ళు అలా వచ్చిన వాళ్ళే. ఎవడి పని కోసం వాళ్ళొచ్చారు. అంచేత వాళ్ళు కొన్నాళ్ళు ఉండేవాళ్ళే. నేను కొంతకాలం ఉండేవాడినే. ఇటువంటి అవగాహన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఎవరైతే
ఇవన్నీ తెలుసుకుంటాడో, చనిపోయిన తర్వాత పైనుంచి వచ్చినటువంటి సహాయకులు కూడా పైలోకాలకు వెళ్ళిపోతారు. ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సహాయకులు కూడా వెళ్ళిపోతారు. తీరిపోయింది. సంబంధం లేదు. ఇంక దాని మీద ఎందుకు దృష్టి? తను నెక్స్ట్ ఏంటి అన్న దాని మీద దృష్టట. అయిపోయిన దాని గురించి వద్దు. అందుకే పత్రి గారు ఎప్పుడు వర్తమానంలోనే ఉండమంటారు. గతమొద్దు, భవిష్యత్తు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అది జ్ఞానే చేయగలడు గానీ ఎవడు పడితే ఆడు చేయలేడు. అది ఎవరికి ఉంటుందంటే జ్ఞానికే ఉంటుంది. అది. అంచేత వెళ్ళిపోతాడు హాయిగా. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. సహజంగా ఏం జరుగుతుందంటే ఈ చనిపోయినప్పుడు ధ్యానం చేయకుండా పాపాలు చేస్తూ మరణించిన వాడికి తీసుకెళ్ళడానికి సామాన్య సహాయకులు వస్తారు. ధ్యానం చేయరు, పాపాలు చేస్తారు, మరణించాడు, శరీరం వదిలేశాడు. ఆయన్ని తీసుకెళ్ళడానికి సామాన్య సహాయకులు, వీళ్ళని ఏమంటారంటే పితృదేవతలు అంటారు. పత్రి గారు చెప్పిన విషయం. పితృదేవతలు. ఇలాంటి వారిని వీళ్ళు అధోలోకాలకు తీసుకెళ్తారంట. కానీ ధ్యానం చేస్తూ సేవలు చేస్తూ జ్ఞానం సంపాదించుకుంటే మరణించిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళడానికి గొప్పవారైనటువంటి యోగులు సహాయకులుగా వస్తారు. ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్తారు. ఉన్నతమైన పత్రిక చెప్తారు. ఇక్కడ బాగా ధ్యానం చేసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో సేవలు చేస్తే వాళ్ళు తీసుకెళ్ళడానికి యోగులు వస్తారు అని చెప్తారు. గొప్ప లోకాలు తీసుకెళ్తారు. మనమేమనుకుంటామంటే ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి అంత అదృష్టమా అనుకుంటాం. కానీ ఈ మార్గంలో ఎవరైతే ఈ సేవలు అన్నీ చేస్తారో, ధ్యానం చేస్తారో వాళ్ళంతా అదృష్టం పొందుతారు. ఇది ఎవరికి అర్థం కాదు. ఇక్కడేం కనిపించదు. అంచేతే పత్రి గారు చెప్పింది అశ్రద్ధ చేస్తారు. ధ్యానం చేయమంటే కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. ఇవన్నీ చదవమంటే అయ్యి చేస్తారు. ఎంతసేపు సంసారం, సంపాదన, సుఖము ఈ గోలే తప్ప వీటి మీద దృష్టి పెట్టరు. నేను అందుకే చెప్తున్నాను. రోజు ఉదయం చేయడమే కాదు, సాయంత్రం కూడా మనం ధ్యానం చేయాలి. కనీసం నా లెక్క అవుతే ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కంపల్సరీగా చేయాలి ప్రతి ఒక్కళ్ళు. దాని ఫలితం ఇక్కడ మీకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఓ నిజమే, నేను చేసిన దాని వల్ల ఇంత భోగమా నాకు అన్నది అర్థమవుతుంది. ఇదే ఇక్కడ మనం చెప్పుకున్నాం. ధ్యానం చేయని వాళ్ళు, ఈ పాపాలు అవి చేసేవాళ్ళు, హింస చేసేవాళ్ళు, వీళ్ళని సామాన్య సహాయకులు అంటే పితృదేవతలు వస్తారని చెప్పుకున్నాం. అలాగే ధ్యానం చేస్తూ జ్ఞానం సంపాదించి ఈ సేవలన్నీ చేసేవాళ్ళు, ఆత్మసేవలు అవి చేసేవాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళడానికి గొప్ప వాళ్ళైనటువంటి యోగులు వస్తారు, వాళ్ళని ఉన్నత లోకాలు తీసుకెళ్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. దీన్నే మన హిందూ పురాణాల్లో ఏమని చెప్తారంటే, పాపాలు చేసిన వారిని యమభటులు వచ్చి యమలోకానికి తీసుకువెళ్తారని, పుణ్యాలు చేసిన వారిని ఇంద్రదూతలు వచ్చి స్వర్గలోకానికి తీసుకువెళ్తారని మనకి ఆధ్యాత్మికంగా హిందూ పురాణాల్లో మనకి చెప్తూ ఉంటారు. అంచేత మరి ఈ జ్ఞానము
లేని వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. ఏమని? చనిపోతే పైనుంచి ఇద్దరు యమదూతలు వస్తారు. వాళ్ళని యమలోకం తీసుకెళ్తారు. ఇదే తెలుసు అందరికి. అంత మటుకే తెలుసు. అందుకే మీరు ఎవరినైనా అడగండి. అసల ఇందులోకి రాకుండా ఉన్నవాళ్ళని ఎవరినైనా చనిపోయాక మనల్ని తీసుకెళ్ళడానికి ఎవరొస్తారు అని చెప్పి అడిగితే, యమభటులొస్తారు. ఇద్దరొస్తారని చెప్తారు. ఎవరు అంటే యమభట్లని వస్తారని చెప్తారు. మరి ఎక్కడికి తీసుకెళ్తారంటే యమలోకానికి అంతవరకే వాళ్ళకి తెలుసు. కానీ మరి పుణ్యాలు చేసేవారిని కూడా యమభటులు తీసుకెళ్తారా? యమలోకానికి తీసుకెళ్తారా? అంటే కాదు. పుణ్యాలు చేసిన వారిని తీసుకెళ్ళడానికి ఇంద్రదూతలొస్తారు. మరి ఊర్ధ్వలోకాలకి, ఆ లోకానికి తీసుకెళ్తారు. ఇది మనకి ఆధ్యాత్మిక మార్గం. సహజంగా ఏంటంటే మనకి సినిమాల్లో ఎవడు చనిపోయినా వాళ్ళు మనకు చూపిస్తారు. ఇద్దరు యమదూతలు రావడం అన్నది చూపిస్తారు. అది ప్రతి ఒక్కడికి అవగాహన. ఇంద్రదూతలు రావడం ఏమి ఎక్కడ ఏ సినిమాలోను చూపెట్టలేదు. ఎటువంటి వాడైనా సరే. అంచేత అందరికీ ఆ అవగాహనే ఉంటుంది గానీ, ఈ అవగాహన ఉండదు. అంచేత గుర్తుపెట్టుకోండి. యమభటులు ఉన్నారు, ఇంద్రదూతలు ఉన్నారు. ఇది ఈ యమభటులనే పితృదేవతలంటారు. ఈ ఇంద్రదూతల్ని యోగులు అంటారు. నేను పత్రికను ఒకసారి అడిగాను. యమలోకము ఇయన్నీ లేవంటారు కదా! మరి వచ్చేవాళ్ళు ఎవరు అంటే పితృదేవతలు నాయన అని చెప్పన్నారు. ఇలాంటి క్వెషన్స్ చాలా అడిగాను పత్రిక. ఆయన ఇవన్నీ చెప్పడం జరిగింది. చేత ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవాలి. సరే. మొత్తం మీద పితృదేవతలు రానివ్వండి, లేకపోతే యోగులు రానివ్వండి. ఏం జరుగుతుంది వచ్చిన తర్వాత? ఏమవుతుందంటే వాళ్ళకు కూడా మనం వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు, ఎందుకంటే ఏది కూడా మన ఉద్దేశానికి విరుద్ధంగా ఇష్టం లేనిది ఎవ్వడు ఎక్కడ ఎప్పుడూ చేయించడు. మన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇష్టపడినప్పుడు జరిగేది ఏంటి అంటే ఈ ఆత్మలోకానికి లోకాలకు వెళ్ళాలి అంటే ఈ ఆత్మ ఆ లోకాలకు వెళ్ళాలంటే ముందు ఒక పెద్ద చీకటి సొరంగం మార్గం ఉంటుంది. సొరంగ మార్గం. సొరంగం మీకు తెలుసు. పెద్ద చీకటి సొరంగ మార్గం ఉంటుంది. ఆ మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ ఆత్మ ఆ సహాయకులు ఏం చేస్తారంటే ఓ పెద్ద చీకటి సొరంగ మార్గం. ఆ మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తుంది. అప్పుడు ఏ లోకానికి వీడు చేరుకోవాలో ఆ లోకానికి దగ్గరయ్యే కొద్దీ కొన్ని వందల కాదు, వేల కాదు, లక్షల కిలోమీటర్లు వీళ్ళు చాలా అనతి కాలంలోనే చేరుకుంటారు. అంత ఇన్ని లక్షల కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేశామన్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు. అంత స్పీడ్‌గా వెళ్ళిపోతారు. ఆ లోకాలు దగ్గరైనప్పుడు అది దగ్గరికొచ్చాము అన్నదానికి సూచనగా ఏమవుతుందంటే, ఆ ముగింపులో ఆ మార్గం యొక్క ముగింపులో
ఈ ఆత్మకి ఒక పెద్ద వెలుగు కనిపిస్తుందట. ఓ పెద్ద వెలుగు కనిపిస్తుంది. మీరు సొరంగంలోంచి వెళ్తున్నప్పుడు ట్రైన్ ఇంకా బయటకు వస్తుంది అనుకోండి, వెలుతురు ఎలా కనిపిస్తుందో ఇక్కడ కూడా అంతే. అంటే దాని అర్థం ఏంటంటే వాడు చేరుకోవలసిన లోకం వచ్చిందని లెక్క. అది ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. సహజంగా పాపాలు చేసేవారు భువర్లోకం చేరుకుంటారు, పుణ్యాలు చేసేవారు సువర్లోకం చేరుకుంటారు. ఎవరైతే నిస్వార్థంగా ఉండి గొప్ప గొప్ప సేవలు చేస్తారో వాళ్ళు మహాలోకం చేరుకుంటారు. అలాగే ఎవరైతే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ధ్యానాన్ని అంటే తపస్సు చేస్తారో వారు తపోలోకం చేరుకుంటారు. ఇలాగా ఈ భూమి మీద పత్రికని బాగా అనుసరించి ఆయన చెప్పిన మార్గంలో పయనించి చాలా తీవ్రమైన సాధన చేసి స్వాధ్యాయం చేసి ఆయన చెప్పారు, మీ స్థాయికి రావాలంటే నేనేం చేయాలి అని చెప్పి కొంతమంది అడిగారు పిల్లలు పత్రిక. నేను 1,00,000 పుస్తకాలు చదివాను, మీరు చదవాలన్నారు. నేను ఎంతో ధ్యానం చేశాను, మీరు చేయాలన్నారు. నేను ఎంతో మంది అనుభవాలు అయ్యి వింటున్నాను, కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయేమో అని మీరు వినాలి. నేనెంతో జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నాను, మీరు చేయాలి. ఇవన్నీ చేస్తే మీరు నా స్థాయిలో నాలా తయారవుతారు. పత్రికని మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఎంతసేపు నేను దేహం అన్నట్టుగా జీవించరు, నేను ఆత్మ అన్నట్టుగానే ఆయన ప్రవర్తన ఉంటుంది. ఆత్మకే టాప్ ప్రయారిటీ, దేహానికి ఏం ప్రయారిటీ ఉండదు. ఉంటే ఏసీలో పడుకుంటాడు, లేకపోతే బయటనే ఉంటాడు. ఆయనకేమి ఏదైనా ఉంటే అలా జీవించిన వాళ్ళకి సత్యం అనుభవంలోకి వస్తుంది. అలా సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుని పూర్ణ జ్ఞానం పొంది అందరికీ జ్ఞాన బోధలు చేస్తూ ఉంటే సత్యలోకం చేరుకుంటారు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇలా పైకి వెళ్ళిన తర్వాత అది సూక్ష్మంగా మనం చెప్పుకున్నాం. రేపు బాగా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఏ ఏ లోకాలకి వెళ్తాం, ఎవరు వెళ్తారు, ఆ లోకాల్లో ఏం జరుగుతుంది, ఎన్నాళ్ళు ఉంటాడు, మళ్ళా తర్వాత జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటాడు, ఈ విషయాలన్నీ రేపు చెప్పుకుందాం మనం ఇంకో పాటలో. ముందుగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ముందు ఈ లోకాల గురించి కొంచెం రాసుకోండి. మీ అందరి దగ్గర తెలుసు అని అనుకున్నాను నేను, లేకపోయినా మళ్ళా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే రాసుకోండి చెప్తాను నేను. ముందు ఈ భూలోకము, భూలోకము అంటే గుర్తెట్టుకోండి, భూమి ఒక్కటే కాదండి. భూలోకము అంటే కనిపించే లోకాలన్నిటినీ భూలోకం అంటారు ఆధ్యాత్మిక పరిభాష. కోట్లు ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి కనిపించే లోకాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, లక్షల కొద్ది భూములు, సూర్యుళ్ళు, ఎన్నో సూర్యుళ్ళు, ఎన్నో విశ్వాలు కనిపించేవి. ఇవన్నీ భూలోకం కిందకే వస్తాయి. ఈ భూలోకమే ఇంత పెద్దదవుతే ఇంకా పై ఉండే లోకాలు ఇంకెంత పెద్దయో, ఎన్ని రెట్లో ఒక్కసారి చూడండి. అలా భూలోకం కాకుండా భూలోకం తర్వాత ఉండే లోకాన్ని భువర్లోకము అంటారు, రాసుకోండి. భువర్లోకం తర్వాత ఉండే లోకం సువర్లోకము, అంటే సత్యలోకం, స్వర్గలోకం.
సువర్లోకం అంటే స్వర్గలోకం. దానిపైన జనాలోకం అని ఉంటుంది. ఇదే కారణలోకాలు అంటారు. దానిపైన మహాలోకం ఉంటుంది. దానిపైన తపోలోకం ఉంటుంది. దానిపైన సత్యలోకం ఉంటుంది. పూర్ణాత్మలు ఉండేది, దేవుళ్ళు ఉండేది, అందరూ ఉండే లోకం అది. గొప్ప లోకం అది. మళ్ళా ఒక్కొక్క లోకంలో ఎన్నో భాగాలు ఉంటాయి. ఏదో భూమిలో ఓ రాష్ట్రం, ఒక ఊరు కాదు. మరి ఇటువంటి వాళ్ళు ఏ లోకానికి వెళ్తారు, ఎన్నాళ్ళు ఉంటారు, ఏం జరుగుతుంది, మళ్ళా నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఎలా వస్తారు, ఇవన్నీ రేపు ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. మరణించిన తర్వాత జరిగే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. పత్రి గారు చెప్పినట్టు వాళ్ళు లాభం పొందుతారు. అది సరే. దానికి పత్రి గారు చెప్పినట్టు 4 సాధన చేయండి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవండి. పత్రి గారి పుస్తకాలు ఇవి. ఈ జ్ఞానాన్ని బోధించేవాడు సాంగత్యం చేయండి. ఈ మార్గంలో సేవ చేయండి. అదే, ఇంకంతకన్నా ఏం లేదు. దానికోసమే మేము భీమవరంలో 3 రోజుల క్లాసులు ఇవన్నీ పెట్టి ఈ విషయాలన్నీ, ఈ జ్ఞానం అంతా ఇవ్వడానికి కారణం అదే. ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు కాబట్టి ఇలా చెప్పుకుంటున్నాం మనం. ఎంత చెప్పుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది. ఆ పుస్తకాలు చదవడం అన్నిటి వల్ల తెలుస్తుంది. చేత ఇవన్నీ చేయాలి. అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.